తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. ఈ ఇయర్ వెళ్లిపోతుందన్న బాధలో కొందరు, న్యూ ఇయర్ వస్తుందన్న సంతోషంలో ఇంకొందరు. మొత్తంగా నయాసాల్ సెలబ్రేషన్స్తో ఓ ఊపు ఊపేయాలని డిసైడ్ అయిపోయారంతా. పార్టీ ఇరగదీసేయాలని ముందు నుంచే ఏవేవో ప్లాన్లు వేసేసుకున్నారు. పబ్లు, క్లబ్లు, ఫామ్ హౌస్లు, రిసార్టులు, ఓపెన్ రెస్టారెంట్లు ఇలా అన్నీ డిసెంబర్ 31కి రెడీ అయిపోయాయి. ఈ కల్చర్ ఊళ్లల్లో కొంత పద్ధతిగా ఉంటుందేమో కానీ హైదరాబాద్ లాంటి సిటీలో న్యూ ఇయర్ పార్టీలంటే వైబ్ వేరే లెవెల్లో ఉంటుంది. అర్ధరాత్రి 12 దాటాకే అసలైన సెలబ్రేషన్స్ మొదలవుతుంది. చాలా మంది ఇళ్లలో కంటే రోడ్ల మీదే ఎక్కువగా కనిపిస్తారు. రకరకాల స్టంట్స్ చేస్తుంటారు. అలాంటోళ్ళందరికీ సిటీ పోలీసులు స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు. రూల్స్ లెక్క చేయకుండా రోడ్డెక్కితే ఏమవుతుందో తెలుసా? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి హైదరాబాద్ రెడీ. ఫుల్ ఎంజాయ్ మూడ్ లో ఉన్న సిటీ యూత్ గ్రేటర్ హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే సూపర్ వైబ్. సిటీలోని టెక్ హబ్స్ మొదలుకొని హిస్టారికల్ ప్లేస్ల దాకా ప్రతి వీధిలో సంబరాలు ఆకాశాన్ని తాకుతాయి. 2026 న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ రెడీ అయిపోయింది. ఈసారి సెలబ్రేషన్ వైబ్రేషన్ మామూలుగా ఉండదంటున్నారు ఈవెంట్ ఆర్గనైజర్లు. యూత్ కూడా ఫుల్ హంగామా చేయాలని డిసైడ్ అయిపోయారు. హైదరాబాద్ కు ఓ స్పెషాలిటీ ఉందబ్బా. ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు ఎంతలా గౌరవించబడతాయో క్రిస్మస్, న్యూ ఇయర్ లాంటి కల్చర్ ని కూడా అంతే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటల తర్వాత సిటీ మొత్తం ఫుల్ పార్టీ మూడ్ లోకి వెళ్లిపోతుంది. నగరం మొత్తం న్యూ ఇయర్ జోష్ మొదలవుతుంది. యూత్ సందడి మామూలుగా ఉండదు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఏరియాలు, సిటీ శివార్లు న్యూ ఇయర్ వేడుకలకు కేర్ ఆఫ్ గా మారిపోతాయి. టాప్ నాచ్ పబ్బుల్లో ఇంటర్నేషనల్ డీజేలతో మ్యూజిక్ నైట్స్ జరుగుతాయి. ఓపెన్ ఎయిర్ కాన్సర్ట్స్ లో యువత దుమ్ము రేపుతారు. హైటెక్స్, గచ్చిబౌలి స్టేడియం లాంటి చోట్ల వేల సంఖ్యలో యువతి యువకులు డీజే పాటలకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తారు. పబ్లకు వెళ్లేందుకు ఇష్టపడని వాళ్ళంతా ఫ్రెండ్స్ తో రిలాక్స్ గా ఎంజాయ్ చేసేందుకు రూఫ్ టాప్ రెస్టారెంట్లని సెలెక్ట్ చేసుకుంటారు. సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్. ఇక్కడ సందడి మామూలుగా ఉండదు. కేక్ కటింగ్లు, అరుపులు, విషెస్, ఆ ఏరియా అంతా సందడిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. డిసెంబర్ 31 రోజున వైన్స్ లు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంచుతారు. పబ్లకు కూడా అర్ధరాత్రి 1 గంట వరకు అనుమతిచ్చారు. ఈ సమయంలో వేడుకల జోష్ ఎంతలా ఉంటుందో పోలీసులు కూడా అంతే అప్రమత్తంగా ఉంటారు. కొత్త సంవత్సరంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాత్రి సమయంలో దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తారు. ఇప్పటికే నగరం మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. హద్దు మీరితే హ్యాపీ న్యూ ఇయర్ ఉండదు అని చెబుతున్నారు. కొత్త సంవత్సరం పేరిట రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 10,000 రూపాయల ఫైన్ తో పాటు 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హైదరాబాద్ సిపి సజనార్ ముందే హెచ్చరించారు. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఫస్ట్ నుంచి కూడా మీరందరూ కూడా తెలుసు. ఈ యొక్క న్యూ ఇయర్ దృష్టిని పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయం కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో యూత్ రోడ్లపై రేసింగులు, వీలింగులు, ర్యాష్ డ్రైవింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు సిపి సజనార్. కొత్త సంవత్సరం స్వాగత వేడుకలు ప్రజల జీవితాల్లో తీపి జ్ఞాపకాలుగా మిగిలాలే గాని చేదు అనుభవాలుగా మారకూడదన్నారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇబ్బంది పడొద్దన్నారు. ఫ్యామిలీతో ఉంటారా, జైల్లో ఉంటారా అనేది మీరే నిర్ణయం తీసుకోవాలి అన్నారు సిపి సజనార్. ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్గా
మనం పనిచేయడం జరుగుతుంది. మీ చేతిలో ఉంది ఇది మెమొరబుల్ కావాలా 2026 లేదా మిజరబుల్ కావాలనేది ప్రజలందరూ ఎవరో తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఎవరు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని చెప్పి నేను కోరుతున్నాను. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విషయంలో పోలీసులు ముందే హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం 100 ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లను సెలెక్ట్ చేశారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు. ఇందుకోసం 7 ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉందంటున్నారు. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే డిజిగ్నేటెడ్ డ్రైవర్ క్యాబ్లను ఆశ్రయించాలంటున్నారు. 24th నుంచి 30th వరకు ఎవ్రీడే డ్రంక్ అండ్ డ్రైవింగ్ నడుస్తుంది. ఆల్రెడీ సిటీ మొత్తం మీద రిపీటెడ్గా ఒక 100 ప్లేసెస్లలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ప్లాన్ చేస్తున్నాము. 31st రోజైతే స్పెషల్గా ఈవినింగ్ 7 o'clock నుంచి లేట్ నైట్ 3 o'clock వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ నడుస్తుంది. ఆల్రెడీ 24th నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ పబ్లిక్లో కొంత డిటరెన్స్ అయితే వచ్చింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించి వారం ముందు నుంచే నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు హైదరాబాద్ పోలీసులు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పబ్లు, రెస్టారెంట్లు, స్పెషల్ ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఈసారి జీరో డ్రగ్స్ సెలబ్రేషన్స్ టార్గెట్ గా అన్ని చోట్ల జల్లెడబడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే పబ్బులు, హోటళ్ల లైసెన్స్లు రద్దు చేస్తామని చెబుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ తీసుకున్నా, సప్లై చేసినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గతంలో డ్రగ్స్ తీసుకున్న వారు, సప్లై చేస్తూ దొరికిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ ఫ్రీ సెలబ్రేషన్స్ కు తమ సపోర్ట్ ఉంటుందని చెబుతున్నారు. 26 నుంచి ఇది డ్రైవ్ కంటిన్యూస్ గా 1st జనవరి వరకు కంటిన్యూ అయితే, ప్లస్ ఈ మధ్యలో కూడా మన పాత అన్ని ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేస్తున్నాము. పాత ఇక్కడ ఇది డ్రగ్స్ ఇష్యూ గురించి ఇష్యూ జరిగింది, పాత కేసెస్ బుక్ చేశాము, అది కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. పాత ఎవరైనా ఆఫెండర్స్ ఉన్నారు వాళ్ళపైన వాచ్ పెడుతున్నాము. సో ఈ అన్ని ఈవెంట్ ప్లేసెస్ కానీ బార్స్, పబ్స్, రెస్టారెంట్స్ ఇక్కడ ఇది ప్రోగ్రామ్ జరుగుతుంది న్యూ ఇయర్ సంబంధి. దీని సంబంధి ఇది మన టీమ్స్ కూడా కంటిన్యూస్గా వాచ్ పెడుతున్నాము. ఈ డ్రగ్స్ ప్రివెంట్ చేయడానికి అండ్ ఈ సంవత్సరం మన జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రయత్నం చేస్తున్నాము. నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి పబ్బులు, 3 స్టార్ ఆ పై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకే పర్మిషన్ ఉంది. సౌండ్ పొల్యూషన్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలంటున్నారు. డెసిబుల్స్ పరిమితి దాటితే సౌండ్ సిస్టమ్స్ ని సీజ్ చేస్తామన్నారు. ఇక న్యూ ఇయర్ ఈవెంట్లలో గంజాయి, డ్రగ్స్ వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని ముందే తేల్చి చెప్పేశారు. వారి లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, వివిధ జంక్షన్లలో మఫ్టీలో 15 షీ టీమ్స్ నిఘా వేయనున్నాయి. ఏ మాత్రం ఓవర్ యాక్షన్ చేసినా జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిందేనని హెచ్చరిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో న్యూ ఇయర్ వైబ్ అంటేనే ఓ ఎనర్జీ. ఖతర్నాక్ సెలబ్రేషన్స్తో, ఫ్రెండ్స్ కేరింతలతో, డీజే హోరుతో హైదరాబాద్ మొత్తం షేక్ అయిపోతుంది. పబ్కు వెళ్ళినా, ఇంట్లో ఫ్యామిలీతో గడిపినా ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గదు. అయితే ఏదైనా సరే లిమిట్ క్రాస్ చేయనంత వరకే. అలా కాదని రోడ్లపై హంగామా చేస్తాం, బైకులు లేపి స్టంట్లు వేస్తామంటే తాట తీసేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. ఏ మాత్రం ఓవరాక్షన్ చేసినా తెల్లారేసరికి సీన్ మారిపోతుంది. కళ్ళు తెరిచే సమయానికి ఒళ్ళు జైల్లో ఉంటుంది. సో మీరంతా డిసెంబర్ 31న ఏం చేయాలో తెలుసా? హైదరాబాద్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఓ రేంజ్లో జరుగుతాయి. దమ్ బిర్యానీ గుమగుమలు, పబ్లు, ఓపెన్ కాన్సర్ట్ల నుంచి వచ్చే డీజే సౌండ్లు, విద్యుత్ కాంతులతో మెరిసిపోయే సిటీ. ఇలా నగరం మొత్తం ఓ కొత్త ప్రపంచంలా మారిపోతుంది. ఈ ఆనందం చిరకాలం గుర్తుండిపోవాలంటే అంతా సేఫ్ గా ఉండాలి. ఒంటిపై పోలీసుల లాఠీలు పడకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి జైల్లో ఊచలు లెక్క పెట్టకుండా కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి. డిసెంబర్ 31
వస్తే చాలు, నవాబ్ సిటీలో హవా మామూలుగా ఉండదు. టైం గడిచే కొద్దీ జోష్ డబుల్ అవుతుంది. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే, ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి అనేది గుర్తొస్తే లిమిట్స్ క్రాస్ చేయకుండా ఉంటాం. ఎందుకంటే మనం చేసే ఓవర్ యాక్షనే మనల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఈసారి పోలీసులు చూసి చూడనట్లు వదిలేయటం కాదు, దొరికితే తాట తీసేందుకు సిద్ధంగా ఉన్నారు, కఠినంగా వ్యవహరించబోతున్నారు. న్యూ ఇయర్ పార్టీ అన్నాక డ్రింక్స్ కామనే, కానీ తాగిన తర్వాత స్టీరింగ్ పట్టుకుంటే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. బైక్ ఎక్కి ర్యాష్ గా డ్రైవ్ చేస్తే సీన్ సితారైపోతుంది. ఎందుకంటే నగరం మొత్తం వందలాదిగా పోలీస్ చెక్ పాయింట్లు పెడుతున్నారు. ప్రతి చోట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు. దొరికితే భారీ జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే ఛాన్స్ ఉంది. లోపలున్న మ్యాటర్ మీటర్ పగిలేంతగా వచ్చేస్తే రిమాండ్ కు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. అందువల్ల క్యాబ్ బుక్ చేసుకోవటం కానీ, డ్రింక్స్ అలవాటు లేని మీ స్నేహితులను కానీ డ్రైవ్ చేయమని కోరండి. సెలబ్రేషన్స్ జోష్ లో బైక్ తో స్టంట్స్ వేయటం, సైలెన్సర్ల సౌండ్ పెంచి రోడ్లపై హంగామా చేస్తే మీ బైక్ సీజ్ అవ్వటమే కాదు, న్యూ ఇయర్ ఫస్ట్ డేని పోలీస్ స్టేషన్ లో గడపాల్సొస్తుంది. ఇక పార్టీలో డ్రగ్స్ వాడినా, సప్లై చేసినా కఠిన చట్టాల కింద కేసులు నమోదవుతాయి. తరువాత ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. డిసెంబర్ 31న సొంత వాహనాల కంటే క్యాబ్స్ కానీ, మెట్రో జర్నీ కానీ బెటర్. పార్టీ కోసం బయటకు వెళితే వీలైనంత తొందరగా ఇంటికెళ్లిపోయే ప్రయత్నం చేయండి. లేకపోతే ఉదయం దాకా ఈవెంట్ జరిగిన చోటే ఉండండి. అంతే తప్ప తాగి రోడ్ల మీదకు రాకండి. ఫ్రెండ్స్ అంతా ఒకరికొకరు తోడుగా ఉండండి. అమ్మాయిల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. వీటన్నింటికి మించి ఎవరూ రోడ్ల మీదకు రాకుండా ఎవరింట్లో వాళ్ళు న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బెటర్. కొత్త సంవత్సరం వేళ ఫ్యామిలీతో గడిపినట్లుంటుంది, సేఫ్ గాను ఉంటారు. న్యూ ఇయర్ అంటేనే కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో మొదలవ్వాల్సిన రోజు. అందువల్ల ఒక్క రాత్రి చేసే చిన్న పొరపాటు మీ కెరియర్ ని, భవిష్యత్తుని ఇబ్బందుల్లో పడేయకూడదు. ఇంట్లో మీకోసం ఎదురు చూసే తల్లిదండ్రుల్ని, ఫ్యామిలీని గుర్తు చేసుకోండి. పోలీసులు మీ రక్షణ కోసమే ఉన్నారనే విషయం గమనించి సహకరించండి. మద్యం తాగితే మత్తెక్కుతుందనేది ఎంత నిజమో, మద్యం మత్తులో పోలీసులకు దొరికితే మీరు చిత్తైపోతారనేది కూడా అంతే నిజం. సో లిమిట్ లో ఉన్నంత వరకు నో ప్రాబ్లం. ఏ మాత్రం ఓవర్ యాక్షన్ చేసినా తెల్లారేసరికి సీన్ మారిపోతుంది. కళ్ళు తెరిచే సమయానికి ఒళ్ళు జైల్లో ఉంటుంది. అందువల్ల హద్దులు దాటకుండా న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేయండి. అంతకు మించి ఏం చేయాలనుకున్నా పోలీసులు తాట తీయటం, ఆ ఘటన 365 రోజులు గుర్తుండిపోవటం ఖాయం.